అధికారులు వచ్చి గత ప్రభుత్వం 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబసే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అని అడిగారు. నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని. 10th లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అపియర్ అయ్యా. నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని. అప్పుడు నేను అడిగాను, ప్రిపరేటరీ వర్క్ జరిగిందా, యూనిట్ టెస్టులు జరిగినాయా, క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా, ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా, ఏమన్నా ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగారు. లేదండి, గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. అప్పుడు నేను అధికారులు కోరిందంటే లెటెస్ట్ డూ అసెస్మెంట్. ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ తీసుకెళ్లి సిబిఎస్ఈలో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పరుపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వాళ్ళు ఉంటుంది. మనం కూడా చూసాం, గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను పాదయాత్రలో చూశాను. ఆనాడు నేనే చెప్పా, అరే మంగళగిరిలో ఓడిపోయా, ఏమవుదు, మళ్ళీ 5 సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను. అదే నిజమే. సో విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా కీలకమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ 2 ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ చూసాను, మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు. దాని తర్వాత నేను కేబినెట్ మీటింగ్ జరిగింది, మళ్ళీ ఇటు వచ్చేసాను. రేపు ఎల్లుండి వాళ్ళతో సమీక్ష చేస్తాను, దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం. ఏ సంవత్సరంలో ఏ సంస్కరణ అమలు చేస్తాం, 5 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన నేను తీసుకుని ప్రజల ముందర పెడతాం. రాజధాని భవనాలని మొత్తం అందులో ఉన్న చాలా ఇబ్బంది పడుతుంది ఐటీ మొత్తం విశాఖపట్నం. ఏ రకంగా తిరిగి మళ్ళీ దీన్ని చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య, సైకో పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి, ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం, ముందుకు వచ్చాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను. ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునేదానికి. రెండోది, ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నాం. గతంలో 2019లో అదానితో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు చూడండి, మహారాష్ట్రలో గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి వెళ్ళింది, తెలంగాణకి వెళ్ళింది. మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు, ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తున్నారు. విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి, దానికి కావాల్సిన కరికులం ఏంటి, యూనివర్సిటీ ఏంటి, డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి, ఏఐ నుంచి సినిమాలు, టీవీ షోస్, మీడియా రిపోర్టింగ్. నీకు నచ్చదు, బట్ రియాలిటీ అది. లీగల్, పాలిటిక్స్ లో, బిజినెస్ ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తాం, స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి. దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను. అక్టోబర్ 18. ఎస్ సార్, ఎస్ సార్. సీట్లు ఉన్నాయి సార్, దీని కంటిన్యూషన్. ఈ ప్రభుత్వంలో సిట్ వేశారు, మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేశారు, కానీ బహిర్గతం చేయలేదు. 42,000 కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోయింది. దీని మీద మీరు స్టాండ్ అయ్యండి నెక్స్ట్ వీక్. ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి. అది అందరు కూడా రిపోర్ట్ చేశారు, మీడియా మిత్రులు అందరూ కూడా రిపోర్ట్ చేశారు, బారింగ్ బ్లూ మీడియా. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు. నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్కి వెళ్ళి మన నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు, ఎక్కడ, ఎవడి పేరు, ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. మొత్తం వివరాలు ఈ రోజు నేను బయటకు తీసుకున్నాను.
ఇక్కడ చాలా భూములు 800 ఎకరాలు ఫైనల్ చేస్తారు. అన్ని బయటకు వస్తాయి అన్న. ఆ ఫైనాన్స్ జీవో ఎవాల్యుయేట్ చేస్తారా? అన్ని బయటకు వస్తాయి, దాని తర్వాత నేను స్పందిస్తాను. మాకున్న ఎక్స్పీరియన్స్ 100% ఇస్తాం. ఎందుకు కంగారు? మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు? ఇయర్ తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి. 2 సంవత్సరాల మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి. ఏం కంగారు లేదు, ఇచ్చిన 6 హామీలు మేము కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి. ఎన్డీఏ ప్రభుత్వం ఒకే 1 నెల తీసుకుంది. 1000 రూపాయలు పెన్షన్ పెట్టాం. వికలాంగుల పెన్షన్ డబుల్ చేశాం. మేము పెంచుతాం, ఇస్తామన్నా, కంగారు లేదు. అమ్మఒడి కాదు, తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. డౌట్ వద్దమ్మా. చాలా మటుకు ప్రయత్నించారు, అది ఆగిపోయింది. మరీ వస్తుందా అది సంతోషంగా ఉంది. అదైతే లూలు మాల్ ఎందుకు విశాఖలో వస్తుందని గత ప్రభుత్వంలో అన్నారు, కానీ ఆగిపోయింది. మీ మిత్రుని అడిగి ఎందుకు తరిమేశారు బా? ఇప్పుడు లూలులో చాలా వాళ్ళు ఇప్పుడు ఒకటి ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి, తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరిట ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా స్పష్టంగా చెప్తారు. అందుకే మీరు చూస్తే ఎక్కడ అలా తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేం. కానీ గత ప్రభుత్వం తీసుకుంది. ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాం. మొదటిది, ఎలాంటి డీటెయిల్స్కి వెళ్లకుండా ప్రజావేదిక కూల్చేశారు. ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్చేశారు. రెండో డెసిషన్, సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా, ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. మూడోది లూలు ప్రాజెక్ట్. ఈరోజు కానీ కొంచెం టైం పడుతుంది సార్. రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6